చంద్రకాంతితో నిండిన రాజ్‌మహల్ తోటలో అలియా రాజకుమారి నిలుస్తుంది. రాజప్రాంగణంలో ఓ బంగారు గరుడు దిగుతాడు. ఆశ్చర్యంతో అలియా తన దృష్టిని పైకెత్తుతుంది. ఎమరాల్డ్ వస్త్రము ధరించిన విరాజ్ స్నేహపూర్వక హాసంతో అగ్నిశిల ఖడ్గాన్ని అలియాకు సమర్పిస్తాడు. కత్తి బిగ్గుగా పట్టుకొని అలియా శాపగ్రస్త అరణ్యంలో అడుగుపెడుతుంది. నీడ రూపాలు భయానకంగా కదులుతూ ఉంటాయి. కళ్ళు మూసుకుని నిలిచిన అలియా శరీరమంతా నీలిశక్తి విరజిమ్ముతుంది. ఆ శక్తి చుట్టూ పవిత్ర కాంతి వలయం సృష్టిస్తుంది. ప్రళయ తరంగాలపై తేలియాడే రాళ్ల దారిలో అలియా ముందుకు సాగుతుంది. తుఫాను సరస్సులో మునిగిన అలియా తేలియాడే జుత్తుతో కత్తిని గట్టిగా పట్టుకుంటుంది. ఆత్మరూప జలజీవులు ప్రశాంతంగా ఆమెను వీక్షిస్తాయి. స్ఫటిక గుహలో క్రిస్టల్ ముక్కలు ఆమెకు ప్రియమైన వారు రూపాలు కనిపిస్తాయి. అలియా ధైర్యంగా ముందుకడిగేస్తుంది. మంటలతో ఎర్రబడిన అగ్నిగుహలో లావా మధ్యలో అగ్నిశిల ఖడ్గం ప్రతిష్ఠించబడి ఉంది. అలియా కత్తిని తాకగానే అది గగనంలో ఎగిసిపడుతుంది. కత్తి ప్రతిబింబంలో ఆకాశ కిరీటం ప్రత్యక్షమవుతుంది. అలియా కళ్ళల్లో గర్వంతో కలిసిన కన్నీళ్లు మెరిసిపోతాయి. ప్రకాశించే కమలాల పొలంలో విరాజ్ గాయపడి కూలిపోతాడు. వణికే చేత్తో అతను అలియా వైపు చాచుతాడు. అలియా విశ్వాసంతో ఖడ్గాన్ని విరాజ్ చేతికి ఇస్తుంది. ఆ క్షణంలో అడవిలోని పక్షులు భయంతో ఎగిరిపోతాయి. విరాజ్ మాయమవుతూ కాలనేత్రుడుగా మారతాడు. అతని వస్త్రాలు నల్ల మబ్బుల్లా ప్రవర్తన చెంది ఎర్ర కళ్ళల్లో అగ్ని వెలుగులు విరజమ్ముతాయి. కత్తి దూరంగా ఎగిరిపోతుంది. నమ్మక ద్రోహం చూసిన అలియా కళ్ళల్లో భయం ప్రతిబింబిస్తుంది. కాలనేత్రుడు అగ్నిశిల ఖడ్గాన్ని ఎత్తి నల్ల విద్యుత్తును పిలుస్తాడు. కత్తి నీలికాంతితో మెరిసిపోతుంది. ఆ కాంతి కాలనేత్రుని దూరం తోసేసి బంగారు వలయంలా విస్తరిస్తుంది. ఖడ్గపు ముక్కలు గాల్లో తిరుగుతూ మళ్లీ దివ్య ఖడ్గంగా రూపుదాలుస్తాయి. అలియా పవిత్ర శక్తితో మెరుస్తుంది. తెల్ల బంగారు కవచంతో అలియా దిగుతుంది. చేతిలో దివ్య ఖడ్గం ప్రకాశిస్తుంది. మహల్ గోపురాలు కాంతి వెలుగురు విరజిమ్ముతాయి. కాలనేత్రుడు మరియు అలియా పిడుగుల తీరంలో ఢీకొంటారు. కత్తి రేఖలు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తాయి. చివరి దెబ్బతో కాలనేత్రుడు నల్లగా రేకుగా మారి కరిగిపోతాడు. బంగారు బూడిద ఆకాశంలో ఎగిసిపోతుంది. యుద్ధం ముగిసిన తరువాత అలియా అలసటతో కత్తిని నేలపై ఉంచుతుంది. ఉదయ సూర్యకాంతిలో ఒక తెల్ల పావురం ఆమె పక్కన దిగుతుంది. బంగారు కమలాల సరస్సుల మధ్యలో భువనేశ్వరీదేవి దివ్యకాంతితో ప్రత్యక్షమవుతుంది. అలియా భక్తితో మోకాళ్లపై వంగుతుంది. అలియా రాణిగా కిరీటం ధరించి ఖడ్గాన్ని పైకెత్తి రాజ్‌మహల్ ముందు ప్రజలతో ఆనందంతో చప్పట్లు కొడతారు. రాజ్యాన్ని కాపాడిన అలియా ఉదయ సూర్యకాంతి నీడన రాజ్యభవనం బాల్కనీలో నిలుస్తుంది.